హాయ్ గైస్. ఈరోజు మనం 2025లో ఇప్పటివరకు రిలీజ్ అయ్యి ప్రొడ్యూసర్ని ముంచిన మూవీస్ గురించి తెలుసుకుందాం. 2025లో మనం కొన్ని ప్రాఫిట్స్ తెచ్చి మూవీస్ని చూసాం. హిట్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మహావతార్, నరసింహ లాంటివి. బట్ ఎవ్రీ ఇయర్ నష్టాలు వచ్చిన మూవీస్ కూడా ఖచ్చితంగా ఉంటాయిగా. హైప్తో వస్తాయి, రికార్డ్ బ్రేకింగ్ బడ్జెట్తో స్టార్ట్ అవుతాయి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతాయి. ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్స్కి నష్టాలు మిగులుస్తాయి. ఇప్పుడు మన టాపిక్ కూడా ఇదే. 2025లో వచ్చిన బిగ్గెస్ట్ లాస్ మూవీస్ ఏంటో చూద్దాం. అలాగే వాటికి రీజన్స్ కూడా అనలైజ్ చేద్దాం. ఫిల్మ్ మేకర్స్కి లెసన్స్ ఏంటి అనేవి కూడా డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, వార్ 2. 2025లో మోస్ట్ షాకింగ్ ఫ్లాప్ అంటే ఇదే. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబో, వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్లో కంటిన్యూషన్. అంత హైప్ వల్ల క్రేజ్ స్కైలో ఉంది. ఓపెనింగ్ డే 52 కోట్లు కలెక్ట్ చేసింది. బట్ జస్ట్ 2 వీక్స్లోనే మొమెంటం డ్రాప్ అయిపోయింది. డే 12న కలెక్షన్ 224 క్రోర్సే వచ్చాయి. డే 14న వరల్డ్ వైడ్గా ఓన్లీ 229 క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. హాలిడే బూస్ట్ కూడా హెల్ప్ చేయలేదు. టెక్నికల్గా స్టిల్ బికమ్ ఏ 6th హైయెస్ట్ హిందీ గ్రాసర్ ఆఫ్ 2025. బట్ కంపారిజన్లో కూలీ అండ్ మహావతార్ నరసింహతో చాలా వీక్గా కనిపించింది మూవీ. దీన్ని బట్టి సినిమాలో ఉండాల్సింది సూపర్ స్టార్ కాంబో కాదు, స్టోరీకి ఆడియన్స్ స్టిక్ అవ్వాలి. హైప్కి లిమిటెడ్ మైలేజే ఉంటుందని ప్రూవ్ అయింది. నెంబర్ 2, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఫస్ట్ బిగ్ డిజాస్టర్ ఆఫ్ 2025. శంకర్ ప్లస్ రామ్ చరణ్ కాంబో పాన్ ఇండియా లెవెల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా. 400 బడ్జెట్తో వచ్చింది ఈ సినిమా. రిలీజ్ కూడా సంక్రాంతి టైంలో అయింది. డే 1న 51 కోర్ నెట్ స్టార్ట్ అయ్యి డే 2న 21 క్రోర్స్కి పడిపోయింది. డే 3 బిలో 13 క్రోర్స్ కలెక్ట్ చేసింది. డే 30న వరల్డ్ వైడ్గా 181 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫైనల్ కలెక్షన్స్ వచ్చేసి 195 క్రోర్స్. ఈ గేమ్ చేంజర్ సినిమా 100 కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది. బుకింగ్స్ గురించి ట్రాలింగ్ చాలా ఎక్కువగా నడిచింది. ఓవర్ స్పెండింగ్, ప్యూర్ కనెక్ట్, వీక్ స్క్రీన్ ప్లే వల్ల ఒక పెద్ద డిజాస్టర్ అయింది మూవీ. డైరెక్టర్స్ గుర్తుంచుకోవాల్సింది విజువల్ గ్రాండ్యూరే కాదు, స్క్రిప్ట్ సోల్ మ్యాటర్ అవుతుందని. నెంబర్ 3, థగ్ లైఫ్. మణిరత్నం, కమల్ హాసన్ రీయూనియన్ అనగానే ఇండస్ట్రీలో హైప్ పీక్లో ఉంది. బడ్జెట్ 200 నుంచి 300 క్రోర్స్ వరకు ఉంది. కానీ రిజల్ట్ మాసివ్ డిజాస్టర్. వరల్డ్ వైడ్ గ్రాస్ ఓన్లీ 97 క్రోర్సే. ఇండియా నెట్ 47.5 క్రోర్స్, ఓవర్సీస్ 41 క్రోర్స్. లాస్ 100 కోట్ల వరకు వచ్చింది. కర్ణాటక బ్యాన్ వల్ల అరౌండ్ 35 నుంచి 40 క్రోర్ రెవెన్యూ మిస్ అయింది. బ్రేక్ ఈవెన్కి మినిమం 300 కోట్లు కలెక్ట్ చేయాలి, కానీ హాఫ్ కూడా రీచ్ కాలేదు. దీన్ని బట్టి లెగసీ కామో అంటే బాక్స్ ఆఫీస్ గ్యారంటీ కాదు. వీక్ స్టోరీ ఉంటే ఎంత పెద్ద కామో అయినా ఫెయిల్ అవ్వాల్సిందే. నెంబర్ 4, హరిహర వీరమల్లు. టాలీవుడ్స్ ఇపిక్ స్లైడ్. పవన్ కళ్యాణ్స్ బిగ్ బడ్జెట్ హిస్టారికల్ యాక్షనర్ ఎక్స్పెక్టెడ్ టు బి టాలీవుడ్స్ ప్రైడ్. బట్ ఎండ్ రిజల్ట్ డిజాస్టర్. మెయిన్ ప్రాబ్లం వీక్ విఎఫ్ఎక్స్, బోరింగ్ స్క్రీన్ ప్లే, డిలే హైప్ని కూడా స్పాయిల్ చేసింది. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం 100 కోట్ల వరకు లాస్ వచ్చింది. డిలే ప్లస్ ప్యూర్ టెక్నికల్ అవుట్పుట్, స్టోరీ టెల్లింగ్ వల్ల ఎంత స్టార్ హీరో సినిమా అయినా సరే ఫ్లాప్ అవుద్దని ఈ సినిమా వల్ల ప్రూవ్ అయింది. నెంబర్ 5, దేవా. షాహిద్ కపూర్ స్టైలిష్ కాప్ థ్రిల్లర్. విజువల్ డీసెంట్, హైప్ మోడరేట్, బట్ కంటెంట్ నిల్. వరల్డ్ వైడ్ గ్రాస్ 50 నుంచి 60 క్రోర్స్ వరకు. బడ్జెట్ రికవర్ కాలేదు, స్ట్రేట్ ఫ్లాప్ అయింది మూవీ. స్టార్ పవర్ ఒక్కటే కంటెంట్ని సేవ్ చేయలేదు. నెంబర్ 6, జూనియర్. జూనియర్ సినిమా బడ్జెట్ 25 కోట్లు, కలెక్షన్లు మాత్రం 50 కోర్సే వచ్చాయి. సినిమా వాషౌట్ అయిపోయింది. అలాగే అజయ్ దేవ్గన్ లాంచ్ చేసిన ఆజాద్ మూవీ కూడా జీరో ఇంపాక్ట్ చూపించింది. డెబ్యూట్లో సేఫ్ స్టోరీ, స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటే సర్వైవ్ అవ్వచ్చు, కానీ ఇంపాక్ట్ లేని సీన్స్ వల్ల ఇలా అయింది. ఇంకా ఈ లిస్ట్లో ఉన్న మూవీస్: ఫతే వరల్డ్ వైడ్గా 18.87 కోర్స్తో హెవీ లాస్ పెట్టింది. ఎమర్జెన్సీ, లవ్ యప్ప, మోర్ హస్బెండ్కి బీబీ, క్రేజీ ఎక్స్ ఇవన్నీ ఆల్ స్ట్రేట్ ఫ్లాప్ మూవీస్. బిగ్ డైరెక్టర్స్ లైక్ శంకర్, మణిరత్నం, మురుగదాస్ కూడా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశారు 2025లో. క్లియర్గా లెసన్ ఏంటంటే బాక్స్ ఆఫీస్కి మాత్రం కంటెంట్ మాత్రమే కింగ్. స్టార్స్, విజువల్స్, మార్కెటింగ్ టెంపరీ ఫ్రీ ఇస్తాయి, కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే బడ్జెట్ ఎంత పెద్దదైనా సినిమా డస్ట్లో కలిసిపోవాల్సిందే. ఇది ఈ వీడియోలో అన్ని పాయింట్స్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుండి తీసుకున్నాము. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మూవీస్ మిస్ అయినా కమెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.